తమిళ సినిమాలకి తెలుగులో ఆదరణ పెరిగిన తరుణంలో చిన్న నుండి పెద్ద స్థాయి సినిమా వరకు ప్రతి ఒక్కటి తెలుగులోకి అనువాదమవుతున్నాయి. ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు జంటగా నటించిన మరకత నాయనం తమిళంలో పాటు తెలుగులో కూడా మరకతమణి పేరుతో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ మొత్తం ప్రాచీన వజ్రం మరకతమణి చుట్టూ తిరుగుతుంది. ఒకానొక దశలో ఆ వజ్రాన్ని దొంగిలించాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ అంతుపట్టని రీతిలో చనిపోతుంటారు. అలాంటి సమయంలోనే చిన్న స్మగ్లర్ అయిన ఆది ముందుకొచ్చి ఆ వజ్రాన్ని దొంగలించడానికి సిద్ధమవుతాడు. అలా జీవితాన్ని రిస్కులో పెట్టిన ఆదికి ఒక పూజారి వజ్రాన్ని దొంగిలించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి దుష్టశక్తుల సహాయం తీసుకోమని చెప్తాడు. పూజారి సలహా ప్రకారం ఆది ఎలాంటి దుష్టశక్తుల్ని ఎలా మేల్కొల్పాడు, ఆ వజ్రాన్ని ఎలా దొంగిలించాడు అనేదే తెరపై చూడాల్సిన కథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమాలో ప్రధానంగా ఆకట్టుకునే అంశం దుష్టశక్తుల్ని కథలో ఇన్వాల్వ్ చేయడం. ఈ అంశం మీద పండించిన కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. విలన్స్ హీరోని వెంబడించడం, ఆత్మల నేపథ్యంలో సాగే ఎంటర్టైన్మెంట్ వంటి వాటిని బాగా హ్యాండిల్ చేశారు. హీరో ఆది పినిశెట్టి తన పాత్ర మేరకు సిన్సియర్గా నటించాడు. కథనంలో విలీనమయ్యేలా ఉండే అతని పెర్ఫార్మెన్స్, హీరోయిన్ నిక్కీ గల్రానీ అతనికి మధ్య నడిచే ట్రాక్ ఆసక్తికరంగా ఉన్నాయి. హీరోయిన్ కూడా తన పాత్రలో మెచ్చుకునే రీతిలో నటించింది. ఆత్మగా నటించిన రామ్దాస్ నటన భలేగా నవ్వించింది. సెకండ్ హాఫ్లో ఆటను తన గ్రూప్తో కలిసి చేసిన కామెడీ సెకండ్ హాఫ్లో బాగా పండి సినిమాను చాలా వరకు నిలబెట్టింది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా కథ చాలా వరకు ఊహాత్మకమైనదే కావడం మూలాన కొన్ని సన్నివేశాలు మరీ విపరీతంగా తోడాయి. దుష్టశక్తులకు రావడం, హీరోకి సహాయం చేయడం వంటి అంశాలు బాగున్నా ఫస్ట్ హాఫ్లో ఇవి కాస్త ఓవర్గా పెట్టినట్లు అనిపించింది. సినిమాలోని చాలా పాత్రలు తెలిసినవై ఉండకపోవడం, కీలక పాత్రలు చేసిన చాలామంది తమిళ నటులు కూడా కొత్తవారు కావడం తెలుగు వెర్షన్కు నష్టం కలిగించే అంశంగా పరిణమించింది. నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టిల మధ్య రొమాంటిక్ ట్రాక్ కాస్త ఎక్కువ అవడంతో సినిమా కొంచెం పక్కదారి పట్టినట్లు అనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా ఉండడంతో కథనంలో కీలకమైన ట్విస్ట్ రావడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టింది. అలాగే కామెడీ ట్రాక్ బాగున్నా ఆది నడిచే సమయంలో కూడా కథనం ట్రాక్ తప్పిన భావన కలిగింది. సినిమా ఆరంభంలో విలన్ పాత్ర బాగానే కనిపించినా సినిమా క్లైమాక్స్ దశకు చేరుకునేసరికి ఆది కాస్త సిల్లీగా మారిపోయి నిరుత్సాహపరిచింది. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాలో కెమెరా వర్క్స్ చాలా బాగుంది. చాలా సన్నివేశాలు ఆసక్తికరంగా భయానకంగా కనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. చిత్రానికి చాలా వరకు సహాయపడింది. డబ్బింగ్ పర్వాలేదనిపించినా నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. ఇక దర్శకుడు శరవణన్ విషయానికి వస్తే సినిమా పరంగా అతని పనితనం బాగుంది. అతను తయారు చేసుకున్న కథ కాస్త అతిగా అనిపించినా దానికి మంచి కామెడీని, మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ను జోడించడంతో ఆసక్తికరంగా తయారై సెకండ్ హాఫ్ బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ వేగాన్ని ఇంకాస్త పెంచి కీలకమైన మలుపును ఇంకొంచెం ముందుగా చూపించి ఉంటే సినిమా ఇంకా ఆసక్తిగా ఉండేది. మొత్తం మీద చెప్పాలంటే ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ టైంపాస్ కోసం చూడాల్సిన సినిమాగా ఉంది. దర్శకుడు సరైన సమయంలో మంచి కామెడీని, ఆసక్తికరమైన మలుపును కథనంలో జోడించడంతో స్టోరీ విపరీతంగా అనిపించడం అనే నెగిటివ్ అంశం కాస్త మరుగున పడింది. కామెడీ థ్రిల్లర్ను ఇష్టపడుతూ కొన్ని లాజిక్స్ను పట్టించుకోకపోతే ఈ వీకెండ్లో ఈ సినిమా మంచి ఛాయిస్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.